గుడ్ మార్నింగ్ రేఖ. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నావు? టీ పెడుతున్నాను నీకు. ఆడికి లంచ్ బాక్స్ కి రైస్ పెడుతున్నాను. ఇంకా టిఫిన్ చేయాలి, వంట చేయాలి, బోల్ పని ఉంది. బోల్ పని ఉంది అంటున్నావు. మనిషిని పెడతానంటే చేయనివ్వు, నేనే చేసుకోవాలి అన్ని అంటావు. పని ఎలా తెగుతుంది మరి? పని ఎలా తెగుతుందంటే అన్ని ఆ స్వామి చూసుకుంటారండి, అయ్యే అవుతాయి కానీ అలాంటి ఏం అక్కర్లేదు. ఉన్నంత సేపు నేనే చేసుకుంటాను, లేకపోతే ఇంకా అప్పుడు తప్పదు కదా. మరి టిఫిన్ ఏం చేస్తావు? టిఫిన్ చేస్తాను, అన్ని చేస్తాను. నన్ను కంగారు పెట్టకుండా దోశలు అయితే వేస్తాను, చట్నీ చేసి దోశలు చేస్తాను. కర్రీ కూడా చెయ్యాలి కదా, టీ ఇచ్చేసి అప్పుడు ఇవ్వాల్సిన వారం కదా, కొంచెం పూజ ఎక్కువ సేపు పట్టింది. దాని గురించి లేట్ అవుతుందనే పని మనిషిని పెడతాను అంటున్నాను. సరే సరే పెడదురుగానే ఉంది, టైం ఉంది, పెడదురుగానే కంగారు లేదు. ముందైతే టీ తాగేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అంతే కదండి, మనకు ఓపుకున్నంతసేపు మన చేతులతో మనం చేసుకుని చక్కగా మన ఇల్లు, మన సంసారం, మన పిల్లలు, మన భర్త అని మన ఇల్లు చక్క పెట్టుకుంటే మంచిది, బాగుంటుందని నా అభిప్రాయం అండి. భూక్కు లేనప్పుడు ఎలాగన్నా తప్పదు, అప్పుడు పెట్టుకోవాలి. ఉన్నంతసేపు మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా.